ఆ రోజు పూజలు అందుకున్న శివయ్య తండ్రిని నందీశ్వరుడు తన పైన కూర్చోపెట్టుకొని కైలాసానికి బయలుదేరుతాడనమాట. బయలుదేరుతున్నప్పుడు నందీశ్వరుడు మనసులో ఎందుకో నా శివయ్య తండ్రి ఈరోజు చాలా కోపంగా ఉన్నట్టున్నాడు అని అనుకుంటాడు. అనుకున్న కొద్దిసేపటికి శివయ్య తండ్రి వాడికి అసలు బుద్ధి లేదురా అని అంటాడు. ఏమైంది తండ్రి, ఎవరి గురించి అంటున్నారంటే అదే ఆ విఐపి దర్శనం అని చెప్పి 15 మందిని తీసుకొచ్చి గంటసేపు తలుపులు మూసాడు కదా వాడి గురించి. అయినా నాకన్నా విఐపి ఎవడున్నాడు రా గుళ్ళో అని అంటాడు. అందుకే కదా తండ్రి వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు అంటే ఆ పిచ్చొకటి. కానీ నా భక్తుడు ఒకడు తలుపు బయట వాని చెమటను నమ్ముకొని కష్టాల్లో ఉండి కూడా నన్ను చూస్తే వాడికి ఏదో ధైర్యం వస్తుందని చెప్పి ఆ తలుపు బయట నా కోసం వాడు చూసి ఏడ్చుకుంటూ ఎండలో వెళ్ళిపోయాడురా. వాడు ఎప్పుడొస్తాడో ఏంటో మళ్ళీ నా దర్శనానికి అని చెప్పి బాధపడతాడనమాట. బాధపడుతూ కైలాసం చేరిపోతాడు. వాడు విఐపి దర్శనం అని చెప్పి 50 కేజీల నెయ్యి తీసుకొచ్చి అభిషేకం చేసిన వాడి గురించి మాట్లాడలేదు. కానీ తనను చూస్తే ఏదో ధైర్యం వస్తుందని చెప్పి చూసి వచ్చిన భక్తుని గురించి ఆ తండ్రి ఎంతగా బాధపడుకుంటూ కైలాసం చేరిన తర్వాత ఆ రోజు పస్తులు పడుకున్నాడట నా శివయ్య తండ్రి. భక్తుడంటే అంత పిచ్చి శివయ్యకు.